మసాలా మష్రూమ్ గ్రేవీ టేస్ట్ మాత్రం హెవీ. జీడిపప్పు 15 మినిట్స్ నానబెట్టండి. మష్రూమ్ పైన లేయర్ తీసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఈ షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పక్కనుంచండి. 2 ఆనియన్స్ తీసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని అందులో గుప్పెడు గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి లైట్గా వేయించి తీసుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసిన మష్రూమ్స్ వేసుకుని జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసి వాటర్తో పాటు తీసుకుని పక్కనుంచండి. మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి, నానబెట్టిన జీడిపప్పు, వేయించిన నువ్వులు, గుమ్మడి గింజలు మరియు ఒక పెద్ద కట్ చేసిన టొమాటో వేసి పేస్ట్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుని కొంచెం జీడిపప్పు కూడా వేసి వేగాక ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకుని కాసేపు వేగాక కొత్తిమీర, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు వేయించండి. ఇప్పుడు వేయించిన మష్రూమ్స్ వేసి మసాలా అంతా బాగా పట్టే వరకు కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించి తగినన్ని వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసి మూత పెట్టండి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుని 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. పొరిగింటోళ్ళందరూ వాసనకే మష్రూమో మటనో తెలియక పిచ్చెక్కిపోతారనుకోండి.